ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణంలో ఇప్పుడు పెద్ద ఎత్తున మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటిన తర్వాత కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీల బదిలీలు చేపట్టారు. ఒక్కసారిగా 14 జిల్లాల్లో ఉన్న అధికారులను మార్చడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు ప్రభుత్వం గత 15 నెలల్లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. కానీ ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో స్పష్టమైన ఆధిక్యత సాధించాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు అనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైనప్పటికీ గ్రామ స్థాయిలో ఇంకా వారి ఆధిపత్యం కనిపిస్తూనే ఉంది. అందువల్లే రాబోయే మున్సిపల్, పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో గట్టి పోటీ ఎదుర్కోవాల్సి వస్తుంది. వైసీపీ ఆధిపత్యాన్ని తగ్గించాలంటే జిల్లాలో తమ వ్యూహాలకు అనుగుణంగా నడిచే అధికారులు అవసరమంటూ ప్రభుత్వం భావిస్తోంది. జనవరిలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించి వెంటనే పంచాయతీ, ఇతర స్థానిక సంస్థలు ఎన్నికలు జరపాలంటూ ప్రభుత్వం ప్రణాళిక వేసింది.